చాణక్య తన అంచనాలను రిలీజ్ చేసింది. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 1400 నుంచి 1449 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేస్తుందని చెప్తుంది. అంటే 2996 మున్సిపల్ డివిజన్లు వార్డులు ఉన్నాయి. డివిజన్లు వార్డులు 2996 ఉన్నాయి. అందులో 1400 నుంచి 1449 స్థానాలను అంటే 48.06 ఓట్ షేర్ని సాధించి ఈ 1400 నుంచి 1449 వార్డులు డివిజన్లను కైవసం చేసుకుంటుందని చెప్తోంది. ఇక కారు పార్టీ బీఆర్ఎస్ 745 నుంచి 793 వార్డులు డివిజన్లను కైవసం చేసుకుంటుందని చెప్తోంది. 26.06 ఓట్ షేర్ని సాధిస్తుంది అని ఇక్కడ ఆపరేషన్ చాణక్య చెప్తుంది. ఇక బీజేపీ 358 నుంచి 399 వార్డులో డివిజన్లను కైవసం చేసుకుంటుంది. 13.4% ఓట్ షేర్. 13.4% ఓట్ షేర్ అంటే దాదాపు మొన్న మనకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ని కైవసం చేసుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. పార్లమెంట్ ఎన్నికల్లో 13.90, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 13.90, పార్లమెంట్ ఎన్నికల్లో 16.62 ఓట్ షేర్ని, దాదాపు అదే ఓట్ షేర్ని బీజేపీ సాధించుకుంటుందని చెప్తుంది. ఇక ఎంఐఎం 150 నుంచి 187 డివిజన్లు వార్డులలో విజయకేతనాన్ని ఎగరవేస్తుంది 6.03 ఓట్ షేర్తో. ఇక జనసేన పార్టీ 30 నుంచి జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. జనసేన పార్టీ 30 నుంచి 35 వార్డులు డివిజన్లను కైవసం చేసుకుంటుంది 1.02 ఓట్ షేర్తో. ఇతరులు సాధించేటటువంటి ఫలితాలు కూడా మనం చూడొచ్చు. 80 నుంచి 119 డివిజన్లు వార్డులలో 4% ఓట్ షేర్తో ఇతరులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది 2982 వార్డులు డివిజన్లకు సంబంధించి 14 చోట్ల ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 13వ తారీఖున ఈ ఫలితాలు రాబోతున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధులు ఆయా జిల్లాల నుంచి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మెదక్ నుంచి దుర్గారెడ్డి ఉన్నారు, శ్రీనివాస్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా మెదక్ వెళ్దాం. దుర్గారెడ్డి, ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదలైన తర్వాత ఆయా పార్టీల్లో కనిపిస్తున్న ఉత్సాహ నిరుత్సాహాలేంటి, అంచనాలేంటి? దుర్గారెడ్డికి మరికొద్దిసేపట్లో వెళ్దాం. ఒకసారి వెంకటతో మనం మాట్లాడదాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? రోహిత్, బీజేపీ ముందు నుంచి కూడా మంచి ఫలితాలే సాధిస్తోంది అని చెబుతూ ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా ఏదైతే మేనిఫెస్టో కావచ్చు, చార్జ్ షీట్ కావచ్చు, గత బీఆర్ఎస్ పరిపాలన కూడా చూసిండ్రు, అట్లనే 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా చూస్తున్నారు. ప్రజలు బీజేపీకి పట్టం కడతారని బీజేపీ చెప్తోంది. కానీ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే గనక అందుకు భిన్నంగా వస్తున్నటువంటి రిజల్ట్స్ అంతా కూడా బీజేపీని డౌన్ చేసే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ పార్టీ వర్గాలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, వారంతా కూడా ఎగ్జిట్ పోల్స్ మేము పరిమాణంగా తీసుకోము, పరిగణలోకి కూడా తీసుకోము. మా అంచనాలు, మా గ్రౌండ్ లెవెల్ వర్క్, మా పార్టీ లైన్ కావచ్చు, ఇదంతా కూడా వేరే రకంగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు మంచి ఆదరణ ఇచ్చారు అనేది బీజేపీ స్పష్టంగా చెప్తోంది. ఇప్పటి వరకు మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మెదక్ వెళ్దాం. మెదక్ నుంచి సమాచారం అందించడానికి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే కరీంనగర్ నుంచి శ్రీనివాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి దుర్గారెడ్డి దగ్గరికి వెళ్దాం. దుర్గారెడ్డి, పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడ ఎటువంటి మూడ్ కనిపిస్తూ ఉంది? ఎగ్జిట్ పోల్ అంచనాలపై ఆయా పార్టీల విశ్లేషణలు ఏ విధంగా ఉన్నాయి? అంటే రోహిత్, రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా మీద కూడా టీఆర్ఎస్ ప్రభంజనం
అంటే ఒకవేళ 2014 నుంచి 2023 వరకు ఏ ఎన్నిక జరిగినా కానీ కారు స్పీడ్గా దూసుకెళ్ళింది. కానీ ఈ మున్సిపాలిటీలో తర్వాత గ్రామ పంచాయతీల స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆ తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా 19 మున్సిపాలిటీల్లో మెదక్ జిల్లాలో ఎన్నికలు జరిగితే 9 నుంచి 10 సీట్లు మాత్రం మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ గెలుచుకునే స్థానాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీంతో పాటు కారుకు బ్రేకులు వేసింది కాంగ్రెస్ అని చెప్పవచ్చు. గులాబీ కోట అంటే మెదక్ జిల్లా గులాబీ కోట అని చెప్పి ఎవరైతే మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి చెప్పుకునే మెదక్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పాగా వేస్తుంది. 10 మున్సిపాలిటీ స్థానాల్లో కూడా జెండా ఎగరబోతుంది. 7 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ పరిమితం అవుతుంది. 2 చోట్ల మాత్రం అంటే కాంగ్రెసే కావచ్చు బీఆర్ఎస్ఏ కానీ ఇతరులతోటి మాత్రం 2 చోట్ల అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అనేది ఉంది. ఆ తర్వాత కొన్ని చోట్ల మాత్రము ఈ 19 మున్సిపాలిటీలో 1-2 చోట్ల ఆ బీజేపీ నుంచి గెలిచిన ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు కీలకంగా మారబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు, తర్వాత రేషన్ కార్డులు, ఉచిత గ్యాసు, ఉచిత బస్ ప్రయాణము, ఆ తర్వాత 2 లక్షలు ఏకకాలంలో రుణాల ఇవన్నీ కూడా పేద ప్రజలు ఆకర్షితులవి ఇక కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారు అని చెప్పి అంటే దాదాపు ఆ ఎన్నికల సర్వే కావచ్చు లేకుంటే రిపోర్ట్ ఆధారంగా కావచ్చు జరుగుతున్న పరిణామాలు కనిపిస్తుంది. రోహిత్ ఏదేమైనా సరే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు ప్రాతినిధ్యం అంటే దాదాపు సుడిగాలి పర్యటన ప్రతి మున్సిపాలిటీకి 19 చోట్ల 2-3 రోజులు కూడా హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళాడు, ప్రచారం చేశాడు. మేము గెలవబోతున్నామని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూడబోతుంటే దాదాపు ఇప్పటికే సర్వే ప్రకారంగా చూస్తే 9 నుంచి 10 కాంగ్రెస్, 7కి మాత్రమే బీఆర్ఎస్ పరిమితం అవుతున్నట్టు మనకు సంకేతాలు రాబోతున్నాయి. ఏదేమైనా సరే అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కేసీఆర్ మాయాజాలం కేసీఆర్ని వేధిస్తున్నారు అని బీఆర్ఎస్ చేసినటువంటి ప్రచారం ఇవేం పనిచేయలేదా? అంటే ఇప్పటి వరకు రోహిత్ ఇది వాస్తవం కాదని చెప్తున్నారు ప్రజలు. ఎందుకంటే నిజంగా చూస్తే కేసీఆర్ ఒక 10 ఏళ్ళు పరిపాలించినా రాగదని తెలంగాణ తెచ్చున్నా కానీ పేద ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి పట్టాయి. ఆ తర్వాత కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో తన కాన్ఫరెన్స్ లోనే కావచ్చు తన మున్సిపాలిటీలో కావచ్చు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తానికి కూడా పేద ప్రజలకు అందించలేకపోయారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 3,75,000 పేద ప్రజలకు కావాల్సిన డబుల్ బెడ్రూమ్లు కట్టినా నియోజకవర్గానికి వచ్చేసరికి కావచ్చు లేకుంటే మున్సిపాలిటీకి వచ్చేసరికి కావచ్చు 1,100 మంది ఇండ్లు కడితే 900 మందికి మాత్రమే అందించారు. అంటే మిగతా వారికి అందించలేకపోయారంటే అక్కడ అవి చాలా చోట్ల కూడా గొడవలు జరిగాయి మున్సిపాలిటీలో. ఇది కూడా ప్రధాన కారణం కాలిపోతుంది. అంటే మున్సిపాలిటీ గజ్వేల్కి కూడా ఏర్పడే దిశగా ఉంది. కానీ ఇక్కడ బీజేపీ కీలకంతో పాటు మాత్రం బీఆర్ఎస్ కే ముందే ఛాన్స్ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అవునని చెప్తుంది. దాదాపు ఇక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ దుర్గారెడ్డి, మరికొద్ది సేపట్లో నేను మీ దగ్గరికి వస్తాను. పట్టణ నగర ఓటరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకాన్ని ఉంచాడు. పట్టణ నగర ఓటరు ఈ ఎన్నికల్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై నమ్మకాన్ని ఉంచి ఓట్ చేశారు అనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిరూపిస్తున్నాయనే చర్చ కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే చెప్పింది ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన హవాను చూపించబోతోందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతూ ఉన్నాయి. ఒక్కసారి కాంగ్రెస్ వెర్షన్ అందించడానికి మా ప్రతినిధి హేమ మనకు అందుబాటులో ఉన్నారు.